కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బీజేపీ ఏం సాధించింది అని ర్యాలీలు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అడిగాడు. బీజేపీ ఏమీ సాధించలేదు. బీజేపీ జెండా పేరు మీద ఎక్కడ కూడా తిరంగా ర్యాలీలు జరగలేదు. దేశంలో ఏ ఒక్క గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ పేరు లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఏకమై తిరంగ యాత్రలు నిర్వహిస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి బీజేపీ తిరంగ యాత్రలు కనిపిస్తూ ఉన్నాయి. భారత సైన్యం యొక్క సామర్థ్యాన్ని దేశ ప్రజలందరూ పండుగ చేసుకుంటుంటే వాళ్ళకు బీజేపీ కార్యక్రమంగా కనిపిస్తుంది. ఆయనకు ఇది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. భారత సైనికుల కండగా భారత ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నటువంటి తిరంగా యాత్రలని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇంకొక అడుగు ముందుకెళ్ళి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే పీఓకేని ఆక్రమించుకునేవాడు అంటారు రేవంత్ రెడ్డి. పాపం ఈ జన్మలో రాహుల్ గాంధీకి అవకాశం లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను, అసలు పీఓకే పాకిస్తాన్కి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా పీఓకే ఒక రావణ కాష్టంలాగా, జమ్మూ కాశ్మీర్లో ఒక రావణ కాష్టంలాగా నడిపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. లో భారత సైన్యము లాహోర్ వరకు చచ్చుకపోతే వెనుకకు పిలిపించింది ఎవరో రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి అర్థం కాకపోతే, కనీసం చరిత్ర తెలుసుకోలేకపోతే భారత సైన్యం చేసేదేమీ లేదు. 93,000 మంది సైనికులను బేషరతుగా భారత్కు లొంగిపోయినటువంటి పాక్ సైనికులను వదిలివేసిన విషయము రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి తెలియకపోతే సైనికులు ఏం చేసేది లేదు. ఒకటే అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొదటిసారి పాక్ యొక్క ఉగ్రవాదులు మన సైన్యం మీద దాడి చేశారు. ఫస్ట్ టైం లో పఠాన్కోట్ దగ్గర కాంగ్రెస్ లాగా, కాంగ్రెస్ ప్రభుత్వం లాగా సంతాపాలతో, హెచ్చరికలతో ఎన్డీఏ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము సరిపుచ్చుకోలేదు. భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక ఉగ్రవాద సంఘటన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగితే మొట్టమొదటి సంఘటన సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్ భూభాగంలోకి భారత సైనికులను పంపించి ఏ రకంగా మన భారత సైనికుల యొక్క పరాక్రమాన్ని ప్రపంచానికి తెలిసేటట్టు జరిగిందో అది మొదటిసారని సందర్భంగా మనవిస్తున్నాను. రెండవసారి పుల్వామాలో 2019లో సిఆర్పిఎఫ్ శిబిరం మీద ర్యాలీ అంటే కాన్వాయ్ పోతున్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 40 మందికి పైగా బలిదానమైతే, రెండోసారి ఎయిర్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్ భూభాగంలోకి
భారత యుద్ధ విమానాలు పోయి ఉగ్రవాద శిబిరాలను ఏ రకంగా ధ్వంసం చేయించిందో యావత్ ప్రపంచమంతా చూసింది. మూడవసారి మొన్న పహల్గామ్లో జరిగితే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్కు నరకం చూపించామో ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక సార్లు గత 40-50 సంవత్సరాలుగా కొన్ని వందల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఆర్టికల్ 370 తొలగించే వరకు 42,000 మంది పైగా చనిపోయారు. ఢిల్లీలో వరుస పేలుళ్ళు, బాంబేలో వరుస పేలుళ్ళు, హైదరాబాద్లో వరుస పేలుళ్ళు, ముంబైలో నడుస్తున్నటువంటి 7 రైళ్లలో ఒకటేసారి పేలుళ్ళు. ఈ రకంగా ఉగ్రవాద సంఘటన జరగనటువంటి రాష్ట్రం లేదు ఈ దేశంలో. కానీ ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కనీసం కలలోనే ఆలోచించిందా? సర్జికల్ స్ట్రైక్ కానీ, ఎయిర్ స్ట్రైక్ కానీ, ఆపరేషన్ సింధూర్ లాంటి సంఘటనలు సైనికులకు స్వేచ్ఛనిచ్చి, సైనికులకు పూర్తి అధికారాలు ఇచ్చి, సైనిక అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిపించినటువంటి చరిత్ర ఎన్నడైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ? అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా, భారత సైనికుల పరాక్రమాన్ని చూపించే పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ మీద దెబ్బతీస్తే మీరు సంతోషపడకపోతే కనీసం బయటికి బాధను వ్యక్తం చేయకుండా మనం చేస్తాం. సైనికులను అవమానం చేసే విధంగా ఉండకూడదని మనం చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీకి ఇంత దుర్బుద్ధి ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో ఆయన అడుగుతాడు, నిన్న అలా ముఖ్యమంత్రితో అడిగిస్తాడు. ఎక్కడ కూలాయని అడుగుతా ఉన్నాను. ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? కనీసం పాకిస్తాన్ కూడా ఈరోజు వరకు మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. నేను ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి మీడియా నేను అభినందిస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా సైనికుల కండగా దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాల మీడియాలు, అది ఎలక్ట్రానిక్స్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అద్భుతంగా కొన్నిటికి రాజకీయ అఫిలియేషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి మీడియా అంతా ముక్త కంఠంతో దేశానికి అండగా, సైనికులకు అండగా, పాకిస్తాన్ దుశ్చర్యలను ఖండిస్తూ భారత సైనికులు చేసినటువంటి అత్యంత శక్తి సామర్థ్యాలు ప్రదర్శించినటువంటి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ఏ రకంగా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు లైవ్లో చూపించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ మరి చైనా డ్రోన్లను పొగడడం, పాకిస్తాన్ సంబంధించినటువంటి దాడులను పెంచి చూపించడము, మాట్లాడము, ఇదేదో దాచుకున్న సంఘటన కాదు. మన కళ్ళెదుటే ఏ రకంగా దాడులు, ప్రతిదాడులు జరిగాయో, భారత సైనికులు ఏ రకంగా వాటన్నిటిని తిప్పికొట్టారో, ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాదకు సంబంధించినటువంటి స్థావరాలను ధ్వంసం చేశామో, ఏ రకంగా ఎయిర్ బేస్లను పాకిస్తాన్లో ధ్వంసం చేశామో అద్భుతంగా జరుగుతూ ఉంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఈరోజు మాట్లాడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీని, మీరు చైనాకి వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నారు కదా,
అక్కడ ఆయుధాలకు డిమాండ్ పెంచడానికి అడుగుతా ఉన్నాను. జయశంకర్ గారు నాకేం చెప్పడం లేదు, ఎన్ని విమానాలు కూలాయి అంటాడు ఆయన. యుద్ధానికి సంబంధించినటువంటి వివరాలు ఎన్ని విమానాలు కోరాయో కనీసం డిఫెన్స్ మినిస్టర్ చెప్తాడు, విదేశాంగ మంత్రి చెప్పడు. అందుకే ఈరోజు మనీ చేస్తా ఉన్నాను, రాహుల్ గాంధీ తన విధానాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వరుసగా 3 సార్లు ఓడిపోయారు మీరు. దేశ ప్రజలు కర్రు కాచి వాతగా పెట్టారు. వరుసగా అనేక రాష్ట్రాలలో అడ్రస్ లేకుండా పోయారు. 3 రాష్ట్రాలకే పరిమితమయ్యారు. ముచ్చటగా 3 రాష్ట్రాలు కూడా వచ్చే ఎలక్షన్స్లో దేశ ప్రజలు మరి కర్రు కాచి వాత పెడతారు. అనేక సార్లు అగ్నివీర్ ఆ యొక్క అగ్నివీర్ పాలసీని యూజ్ అండ్ త్రో అనేటువంటి విధంగా అవమానించే విధంగా మాట్లాడారు. ఏదైతే డిజిటల్ ఇండియా ద్వారా దేశంలో ఈరోజు డిజిటల్ టెక్నాలజీ తీసుకొచ్చామో, ఏదైతే వైజ్ఞానికంగా మన సైనికులు ఉపయోగించి ఈరోజు మొన్న ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించారో దాన్ని కూడా అవమానం చేసే విధంగా మాట్లాడారు. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ అనుమానిస్తూనే ఉండాలి. దేశ ప్రజలు వీటన్నిటినీ సాధిస్తూనే ఉండాలి. ఇదే జరగబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక యుద్ధం కాదు, ఈరోజు ఒక రకమైనటువంటి ఆపరేషన్ కాదు. భారత ప్రభుత్వము అన్ని రకాల ఆపరేషన్లు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ వ్యతిరేకంగా ఇటీవల చేపట్టిన విషయాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాలను, పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడమే కాకుండా ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడం, పాకిస్తాన్తో అన్ని రకాల వాణిజ్యాలను ఒప్పందాలను రద్దు చేయడం, మొత్తం పాకిస్తానీలు ఎవరున్నా కూడా వారి వీసాలన్నిటిని కూడా భారతదేశం రద్దు చేయడము, పాకిస్తాన్తో ఉన్నటువంటి అన్ని కల్చరల్ ఎంఓయూలను రద్దు చేసుకోవడము, ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్తో పాటు పాకిస్తాన్ను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీసే విధంగా భారత ప్రభుత్వము ఒక నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలతో ప్రకారం ముందుకెళ్తా ఉంది. నరేంద్ర మోడీ గారు ఏం చేసినా కూడా త్రివిధ దళాధిపతులు లేక చీఫ్ ఆఫ్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులతో కూర్చొని చర్చించి వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు సాధించినటువంటి విజయాలను, మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి భారత స్వాతంత్ర చరిత్రలో ఇంత దిగజారిన ప్రతిపక్ష నాయకుడు ఎవరిని కూడా గతంలో మనం చూడలేదు. ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశాన్ని ప్రశంసిస్తున్నా, మరి కొంతమంది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ లాంటి నాయకులకు నచ్చకపోవడము దురదృష్టకరమైన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీని ఒకటే కోరుతా ఉన్నాను, అనేక రాష్ట్రాలలో ఓడిపోయారు.
3 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు.